తెలంగాణ దోస్ 2026 సంబంధించిన ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా నెక్స్ట్ ఏంటి అని చెప్పి మాట్లాడుకుందాం. సీట్ వచ్చిన వాళ్ళకు నెక్స్ట్ ఏముంటుంది అని చెప్పి మాట్లాడుకుందాం. సీట్ రాని వాళ్ళకి నెక్స్ట్ ఏముంటుంది అని చెప్పి మాట్లాడుకుందాం. సీట్ వచ్చి కాలేజ్ నచ్చలే, కోర్స్ నచ్చలే అనుకున్న వాళ్ళ గురించి కూడా నెక్స్ట్ ఏంటి అని చెప్పి డీటెయిల్గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో వెన్ కమ్స్ టు ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్స్, మనకు ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్స్ అనేది 30 మే 2026 రోజు రిలీజ్ కావడం అయితే జరిగింది. మనకి ఫేజ్ 2కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ అనేది 30 మే 2026 రోజు రిలీజ్ కావడం అయితే జరిగింది ఈవినింగ్ టైం లోపల. సో మనకు ఇప్పుడు సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది అని అంటే మనకు 2 థింగ్స్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో ఫేజ్ 2కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ తర్వాత మనకు 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి సీట్ అనేది రావడం, ఇంకొకటి సీట్ అనేది రాకపోవడం. ఓకేనా. ఇక్కడ మనకు 2 సినారియోస్ ఉంటాయి అన్నట్టు. ఫేజ్ 2 లోపల మనకు సీట్ అలాట్మెంట్ అనేది రావడం ఒక సినారియో అయితే, రాకపోవడం అనేది ఇంకొక సినారియో. సో వచ్చిన వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది అనే విషయానికి వస్తే, ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిన వాళ్ళకు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిన తర్వాత మనకు రిపోర్టింగ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, క్యాన్సిల్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో మనకు ఫేజ్ 2 లోపల సీట్ వస్తే నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది కదా అంటే రిపోర్టింగ్. సో ఈ రిపోర్టింగ్ అనేది ఎట్లా చేసుకోవాలి మరి అని అంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఒకవేళ ఫేజ్ 2 లోపల సీట్ వస్తే మాత్రం మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఫేజ్ 2 లోపల ఏదైతే సీట్ వచ్చిందో ఈ సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఈ ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మరి ఎప్పటిదాకా టైం ఉంది మనకు అని అంటే 5th జూన్ దాకా టైం అయితే ఉంది. 5th జూన్ 2026 దాకా టైం అయితే ఉంది అన్నట్టు. ఓకేనా. లేదు బ్రో నాకు ఫేజ్ 2 లోపల వచ్చిన సీట్ నచ్చలేదు అని అంటే యూ కెన్ క్యాన్సల్ యువర్ సీట్. సో కన్ఫామ్ చేసుకోవడానికి 500 రూపాయలు కట్టాల్సి ఉంటే, 500 ఆర్ 1000 రూపాయలు కట్టాల్సి ఉంటే, క్యాన్సల్ చేసుకోవడానికి 400 రూపాయలు ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది అన్నట్టు. మనం 400 రూపీస్ కట్టి మనకు వచ్చిన సీట్ని మనం క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో మనకు 400 రూపీస్ మనం కట్టి మనకు వచ్చిన సీట్ అయితే మనం క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో సీట్ కన్ఫామ్ అయినా చేసుకోవచ్చు, క్యాన్సిల్ అయినా చేసుకోవచ్చు. మన ఏదైతే సీట్ ఉందో సీట్ని కన్ఫామ్ చేసుకోవడానికి మనకు 5th జూన్ దాకా టైం అయితే ఉంటే, ఓకేనా. 5th జూన్ 2026 దాకా సీట్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి టైం ఉంటే, సో మీరు క్యాన్సిల్ చేసుకోవడానికి మనకు 16th దాకా టైం అయితే ఉంటుంది అన్నట్టు. అంటే వెబ్ ఆప్షన్లో పెట్టుకోవడానికి మనకు 16 జూన్ దాకా టైం అయితే ఉంది. 16 జూన్ 2026 దాకా. సో అప్పటిదాకా మనం క్యాన్సిల్ చేసుకోవడానికి టైం అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో కాబట్టి మీరు కన్ఫర్మ్ చేసుకుంటారా లేకపోతే క్యాన్సిల్ చేసుకుంటారా అనేది ఈ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. కాబట్టి మీరు కన్ఫామ్ అయినా చేసుకోవచ్చు, క్యాన్సిల్ అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ సో ఒకవేళ క్యాన్సిల్ చేసుకుంటున్నారు అంటే మాత్రం మీకు ఒకవేళ ఫేజ్ 3 లోపల సీట్ రాలనుకో సపోజ్, సో మనకు తర్వాత సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉండదు అన్నట్టు. ఫేజ్ 2 లోపల ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది యాజ్ కంపేర్ టు ఫేజ్ 2. ఓకేనా. ఫేజ్ 2 తోటి కంపేర్ చేస్తే ఫేజ్ 3లో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఫేజ్ 1 తోటి కంపేర్ చేసినా కూడా ఫేజ్ 3లో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఓకేనా. యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఫేజ్ 1 కన్నా ఓకేనా ఫేజ్ 2 కన్నా ఫేజ్ 3 లోపల ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఇది ఎందుకు అనేది నేను చెప్పాను, కానీ సో కాంపిటీషన్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో అది మీకు ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్ లోపల క్లియర్గా అర్థమవుతుంది అన్నట్టు. అండ్ మనకు సీట్ వచ్చిన వాళ్ళకి ఏంది కదంటే 2 ఆప్షన్లు ఉంటాయి. ఐదర్ నువ్వు సీట్ని కన్ఫర్మ్ చేసుకుంటావా లేదా క్యాన్సిల్ చేసుకుంటావా అని చెప్పి. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ కన్ఫర్మ్ చేసుకో. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం ఏంటిదంటే ఫేజ్ 3 లోపల వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. ఓకేనా. సో నువ్వు సీట్ని క్యాన్సిల్ చేసుకున్నా కూడా ఫేజ్ 3 లోపల వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. కానీ కన్ఫర్మ్ చేసుకుంటే ఏమవుతుంది కదా అంటే నీకు ఒకవేళ ఫేజ్ 3 లోపల సీట్ రాకపోయినా కూడా ఓకేనా ఫేజ్ 2 లోపల సీట్ ఏదైతే ఉందో ఇది అట్లనే ఉంటుంది. ఇదొకటి మనకు ప్లస్ పాయింట్. నువ్వు ఫేజ్ 2 సీట్ని కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 3లో వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటే ఫేజ్ 3లో ఒకవేళ నీకు సీట్ రాకపోతే ఫేజ్ 2లో సీట్ అట్లనే ఉంటుంది. బ్రో నాకు వేరే ఆప్షన్లు మస్తున్నాయి అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు కన్ఫర్మ్ చేసుకోకుండా ఫేజ్ 3కి పో. ఓకేనా. క్యాన్సిల్ చేసుకొని ఫేజ్ 3కి పో. కానీ నాకు ఏ ఆప్షన్ లేదు, నాకు డిగ్రీనే ఆప్షన్ అనుకుంటే మాత్రం ఫేజ్ 2 లోపల ఏదైతే సీట్ వచ్చిందో దీన్ని కన్ఫర్మ్ చేసుకో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి. తర్వాత ఫేజ్ 3 వెబ్ ఆప్షన్లు పెట్టుకో. ఒకవేళ నీకు ఇక్కడ ఫేజ్ 3 లోపల సీట్ రాకపోయినా కూడా ఫేజ్ 2 లోపల సీట్ అనేది అట్లనే ఉంటుంది. సో మనకు పెద్ద ఫరక్ పడదు అన్నట్టు. ఓకేనా. సో లేదు బ్రో నేను కన్ఫర్మ్ చేసుకొని క్యాన్సిల్ చేసుకొని పోతా అనుకుంటే యూ కెన్ గో విత్ దట్. సో అది మీ ఇష్టం ఇక. ఓకేనా. సో
మనకి ఇక్కడ 2 ఆప్షన్లు ఏంటి అంటే ఐదర్ నువ్వు కన్ఫర్మ్ చేసుకొని పోతావా, లేకపోతే క్యాన్సిల్ చేసుకొని పోతావా సీట్ వచ్చిన వాళ్ళకి. ఓకేనా. సో నాకు సీట్ రాలేదు బ్రో. ఫేజ్ 2 లోపల నేను వెబ్ ఆప్షన్లు పెట్టినా, కానీ నాకు ఫేజ్ 2 లోపల సీట్ రాలేదు అంటే మాత్రం మనకు అక్కడ వేరే ఆప్షన్ ఏం లేదు. ఓకేనా. ఫేజ్ 2 లోపల నీకు సీట్ రాలేదు అంటే మనం చేసేది ఏముండదు. యూ హ్యావ్ టు గో ఫర్ ఫేజ్ 3. ఓకేనా. ఫేజ్ 3కి పోవాలి. సో ఫేజ్ 3కి ఎట్లా పోవాల్సి ఉంటుంది అంటే ఎట్లాంటి ఫీ ఉండదు. నీకు ఫేజ్ 2లో సీట్ రాలే కాబట్టి ఎట్లాంటి ఫీ ఉండదు. డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని నువ్వు అఫీషియల్ వెబ్సైట్ లోపల లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఆ వెబ్ ఆప్షన్ ఎట్లా ఇవ్వాలని చెప్పి స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ వీడియో మన ఛానల్ లోపల ఆల్రెడీ చేసుకున్నాం. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లోపల ఇస్తా, లేదు అంటే ఐ బటన్స్ లోపల ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత కూడా వస్తా అన్నట్టు వెబ్ ఆప్షన్ ఎట్లా ఇవ్వాలని చెప్పి. ఓకేనా. ఆ వీడియోని చెక్ చేసి మీకు క్లియర్ ఐడియా వస్తుంది వెబ్ ఆప్షన్లు ఎట్లా ఇవ్వాలని చెప్పి. ఓకేనా. సో ఫేజ్ 2 లోపల సీట్ రాలేదు అంటే మాత్రం డైరెక్ట్లీ యూ హ్యావ్ టు గో ఫర్ ఫేజ్ 3. ఓకేనా. ఫేజ్ 3కి వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. ఫేజ్ 3 రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఎప్పటి నుండి కదా అంటే 31st మే నుండే మనకు వెబ్ ఆప్షన్లు అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది అన్నట్టు. సో మనకు వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి 16 జూన్ దాకా టైం అయితే ఉంది. 16 జూన్ 2026 దాకా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మనకు టైం అయితే ఉన్నది. ఓకేనా. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్లు ఇవ్వకపోతే మాత్రం సో వెబ్ ఆప్షన్లు తొందరగా ఇవ్వడానికి ట్రై చేయరు. ఓకేనా. సో ఒకవేళ నీకు ఫేజ్ 3లో కూడా సీట్ రాకపోతే ఫర్దర్ ఫేజెస్ వాటి గురించి నేను డీటెయిల్ నెక్స్ట్ వీడియోస్ లోపల చెప్తా కాబట్టి పక్కగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరు. సో చాలా వీడియోస్ చేసుకున్న ఇంపార్టెంట్. ఓకేనా. మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ లోపల ఫర్దర్గా కూడా ఏ అప్డేట్స్ వచ్చినా వీడియోస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి పక్కగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. ఓకేనా. అండ్ మన వాళ్ళకి ఇంకో కొంతమందికి డౌట్ ఉంది అన్నట్టు. సో ఏంది కదా ఆ డౌట్ అంటే, అన్న మాకు ఇట్లా ఫేజ్ 1 లోపల ఆల్రెడీ సీట్ వచ్చింది. ఓకేనా. ఫేజ్ 1 లోపల ఆల్రెడీ సీట్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఫేజ్ 2 లోపల సీట్ వచ్చింది అని అంటే, ఫేజ్ 1 లోపల మీకు ఆల్రెడీ సీట్ వచ్చి ఫేజ్ 2 లోపల సీట్ వచ్చింది అని అంటే మీకు ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి, ఫేజ్ 2 లోపల సీట్ వచ్చింది కాబట్టి ఫేజ్ 2 లోపల నువ్వు రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా. ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పటిదాకా టైం ఉంది, 5th జూన్ దాకా టైం అయితే ఉంది. ఒకవేళ నువ్వు ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే 5th జూన్ 2026 వరకు నీకు ఈ ఫేజ్ 2 సీట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఫేజ్ 2లో సీట్ రావడంతో ఆల్రెడీ నీకు ఫేజ్ 1లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఫేజ్ 2 లోపల రిపోర్టింగ్ చేయకపోతే 5th జూన్ 2026 వరకు ఫేజ్ 2 సీట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి రిపోర్టింగ్ అనేది కంప్లీట్ చేసుకోర్రి. ఓకేనా. అండ్ ఇంకో కొంతమంది ఏంది కదా అంటే, నాకు ఫేజ్ 2 లోపల సీట్ వచ్చింది కానీ నాకు కాలేజ్ నచ్చలే, కోర్స్ నచ్చలే అంటే మనకి ఏ ఆప్షన్ లేదు బ్రో. ఓకేనా. ఇప్పుడు మనకున్న ఓన్లీ ఆప్షన్ ఏంటంటే ఫేజ్ 3 లోపల వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. ఈ ఫేజ్ 3 లోపల వెబ్ ఆప్షన్ ఎట్లా ఇవ్వాలి అని అంటే, మంచి కాలేజ్లు మంచి కోర్సులు ఇవ్వాలి. సో నీకు కాలేజ్ నచ్చలే, కోర్స్ నచ్చలే అంటే ఐదర్ అది కన్ఫామ్ చేసుకొని వెళ్తావా. ఓకేనా. మనం కన్ఫామ్ చేసుకొని వెళ్తావా లేకపోతే క్యాన్సల్ చేసుకొని వెళ్తావా అనేది నీ ఇష్టం. కన్ఫామ్ చేసుకుంటే మన దగ్గర ఒక సీట్ అనేది ఉంటుంది. నీకు ఒకవేళ ఫేజ్ 3లో సీట్ రాకపోయినా పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే ఫేజ్ 3లో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. క్యాన్సల్ చేసుకుంటావా అనేది నీ ఇష్టం. కానీ ఫేజ్ 3 లోపల సీట్ రాకపోతే మాత్రం క్యాన్సల్ చేసుకుంటే ఫేజ్ 2 సీట్ అనేది ఉండదు, కన్ఫామ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఫేజ్ 3 లోపల ఫేజ్ 2ది కన్ఫామ్ చేసుకొని ఫేజ్ 3కి వెళ్ళి బెస్ట్ ఉంటుంది. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంది ఉంటుంది కదా అంటే, మనకి ఫర్దర్గా ఇంట్రా స్లైడింగ్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. మీకు వచ్చిన కాలేజ్ లోపల కోర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీకు వచ్చిన కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ కాలేజ్ లోపల మనం కోర్స్ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇస్తారన్నట్టు. ఎవ్రీ ఇయర్ ఉంటుంది, ఈ ఇయర్ కూడా ఉంటుంది. మోస్ట్లీ ఇంట్రా కాలేజ్ ఫేస్ కానీ ఇంట్రా స్లైడింగ్ ఫేస్ అని ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఒకవేళ మీకు కాలేజ్ నచ్చింది, కోర్స్ నచ్చలే అనుకుంటే మాత్రం కోర్స్ కోసం నెక్స్ట్ ఫేస్ లోపల ట్రై చేయరు. సో రాకపోతే ఇంట్రా కాలేజ్ ఫేస్ ఉంటుంది, ఇంట్రా స్లైడింగ్ ఫేస్ ఉంటుంది, అట్లా కూడా ట్రై చేసుకోవచ్చు. కానీ ఏంటంటే అది మీ ఓన్ రిస్క్ మీద మీరు ట్రై చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో అది ఒకసారి ఆలోచించుకోరి, ఎందుకంటే మనకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఎట్లా ఉంటుందని చెప్పి ప్రాసెస్ మీకే బాగా తెలుసు. ఓకేనా. సో అంటే మీ ఇంట్రెస్టెడ్ కోర్స్ ఏంది అని చెప్పి మీకే తెలుసు. ఒకవేళ మనకు నచ్చిన కోర్స్ రాకపోయినా, మనకు నచ్చిన కాలేజ్ రాకపోయినా మీకు వేరే ఆల్టర్నేటివ్ ఉందా లేదా అని చెప్పి మీకే తెలుసు. కాబట్టి బాగా ఆలోచించుకోరి అని చెప్పి నేను నా సైడ్ నుండి అడ్వైస్ చేస్తా. ఓకేనా. సో మనం ఆల్రెడీ డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి ఫేజ్ 2 లోపల సీట్ వచ్చింది అన్నోళ్ళు రిపోర్టింగ్ చేయర్రి. ఓకేనా. నాకు ఫేజ్ 2 లోపల సీట్ వచ్చింది బ్రో అన్నోళ్ళు రిపోర్టింగ్ చేయర్రి. ఫేజ్ 2 లోపల సీట్ వచ్చింది కానీ నాకు నచ్చలేదు బ్రో అన్నోళ్ళు ఏం చేస్తారు, ఐదర్ కన్ఫామ్. ఓకేనా. ఐదర్ కన్ఫామ్ ఆర్ క్యాన్సల్ చేయర్రి. ఐదర్ కన్ఫామ్ ఆర్ క్యాన్సల్ చేసి ఫేజ్ 3కి పోర్రి. ఓకేనా. సో ఫేజ్ 2 లోపల సీట్ వచ్చింది, నచ్చలే, కాలేజ్ నచ్చలే, కోర్స్ నచ్చలే అంటే కన్ఫామ్ ఆర్ క్యాన్సల్ చేసుకొని ఫేజ్ 3కి పోర్రి. ఓకేనా. అండ్ దాంతోపాటుగా
నాకు ఫేజ్ 2 లోపల అసలు సీటే రాలే అన్నోళ్ళు డైరెక్ట్ ఫేజ్ 3కి వెళ్ళిపోరు. ఓకేనా. సో నేను అప్లై చేసుకోలే బ్రో, ఫేజ్ 1లో అప్లై చేయలే, ఫేజ్ 2లో అప్లై చేయలే అన్నోళ్ళు డైరెక్ట్ ఫేజ్ 3 లోపల అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఐ హోప్ మీ అందరికి క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయరి. సో మనం అయితే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ మీకు కూడా క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అయితే అనుకుంటున్నా. కాబట్టి ఫర్దర్ ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్ లోపల మనం వీడియోస్ చేసుకుంటాం. పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయరు. ఏ వీడియో కావాలని చెప్పి కింద కామెంట్ చేయరి. ఎక్కువ లైక్స్ ఏ వీడియో కోసం ఆ వీడియో గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.